ఇక కడప కార్పొరేషన్ మున్సిపాలిటీలో 277 వార్డులను 345కు పెంచుతూ ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే అభ్యంతరాల స్వీకరణకు కేవలం రేపు సాయంత్రం వరకే గడువిచ్చారు. ఇంత తక్కువ సమయంలో స్థానిక ప్రజల నుంచి, విపక్షాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి, గడువు పెంచాలనే డిమాండ్ ఏమైనా ఉందా అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. భవాని, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలలో ఉండేటటువంటి డివిజన్లు కావచ్చు, వార్డులు కావచ్చు, పునర్విభజన చేసేటటువంటి ప్రక్రియకు సంబంధించి గత మార్చి 24వ తేదీ ఏదైతే నోటిఫికేషన్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించి 2011 జనాభా లెక్కల ప్రకారము దీనికి సంబంధించి పునర్విభజన చేయాలనేటువంటిది జీవోలో మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలోనే కడప కార్పొరేషన్తో పాటు కడప జిల్లాలో ఉన్నటువంటి 8 మున్సిపాలిటీలలో అందుకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేసి ముసాయిదా నోటిఫికేషన్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కడప కార్పొరేషన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి 50 డివిజన్లకు సంబంధించి అదనంగా 16 డివిజన్లు పునర్విభజన చేయడం జరిగింది. అలాగే మిగిలిన మున్సిపాలిటీలలో ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నింటిలో అంటే 8 మున్సిపాలిటీలలో కలిపి 52 ఏదైతే వార్డులో డివిజన్ చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే దీనికి అటు కడప కార్పొరేషన్తో పాటు 8 మున్సిపాలిటీ గతంలో ఉండేటువంటి 277 వార్డులు కావచ్చు, అలాగే డివిజన్లు కావచ్చు ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇది 345కు చేరింది. అయితే 68 మొత్తానికి డివిజన్లు, వార్డులు పునర్విభజనలో వచ్చినటువంటి పరిస్థితి. అయితే కొత్తగా 68 మంది ప్రజాప్రతినిధులు, ఆశావహులు ఇందుకు ఏదైతే గతంలో ఆశావహులు ఉండేటువంటి నేపథ్యంలోనే డివిజన్లు కావచ్చు, అలాగే వార్డులు కావచ్చు పోటీ చేయడానికి ఉత్సాహం చూపేటటువంటి వాళ్ళందరికీ కూడా 68 మందికి కడప జిల్లాలో కొత్తగా ప్రజాప్రతినిధులు వచ్చేటటువంటి పరిస్థితి. అయితే మరి ఈ డివిజన్లు చేసినటువంటి నేపథ్యంలోనే అందుకు సంబంధించి ఏదైతే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముసాయిదా ఇప్పటికే సంబంధిత మున్సిపల్ అధికారులు విడుదల చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అటు ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఫార్మ్ 1ను బేస్ చేసుకొని ఏదైతే ముసాయిదా నోటిఫికేషన్ లో ఉండేటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు రాత మూలకంగా ఫిర్యాదు చేయాలనేటువంటిది కూడా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారము అధికారులు మెన్షన్ చేసి అందుకు సంబంధించి ఫామ్ 1 కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే ఇందులో కడప కార్పొరేషన్ లో జరిగినటువంటి ఏదైతే డివిజన్లకు సంబంధించి విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి 50 డివిజన్లలో 16 డివిజన్లు అదనంగా రావడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే కడప కార్పొరేషన్ లో 3,42,000 మంది జనాభా ఉన్నటువంటి నేపథ్యంలో 10% పెంచినట్లయితే ప్రతి డివిజన్ కు సంబంధించి 4,50,000 నుంచి 4,500 నుంచి 5,500 మందికి వరకు ఓటర్లు వచ్చేటువంటి పరిస్థితి. అందుకు సంబంధించి ఇప్పుడు ఇచ్చినటువంటి పునర్విభజనలో అందుకు విరుద్ధంగా ఉందా అనేటువంటిది అటు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ కోసము ఈ పునర్విభజన జనాభా ప్రాతిపదికన తీసుకోకుండా వార్డులను వాళ్ళ ఇష్టం వచ్చినట్లు విభజించారనేటువంటి ఒక విమర్శలు అయితే అటు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, వైసీపీకి సంబంధించిన నాయకులు విమర్శిస్తున్నారు. మరి దీనికి సంబంధించి అటు అధికారులు కూడా పునర్విభజన చేసేటటువంటి సమయంలో సంబంధిత ఎవరైతే కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు ఏకపక్షంగా వ్యవహరించేటువంటి నేపథ్యంలోనే కార్పొరేషన్ డివిజన్లలో అవకతవకలు జరిగినాయి అనేటువంటిది కూడా వాళ్ళు విమర్శిస్తున్నారని పరిస్థితి. ఇంకోటి చూసుకున్నట్లయితే కడప కార్పొరేషన్ లో అటు కమలాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని పంచాయతీ కూడా చేరినటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే 20 కావచ్చు, 21 కావచ్చు, అలాగే 66 కార్పొరేషన్ డివిజన్లలో ఈ పంచాయతీలు విలీనమైనటువంటి నేపథ్యంలో వాటిని కూడా ప్రస్తుతము పునర్విభజనలో వాటిని సపరేట్ చేయడం అంటే అటు ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఓటర్లందరినీ సపరేట్ చేసి ఆ పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైతే ఓటర్లందరినీ కూడా సపరేట్ డివిజన్లుగా మార్చడం జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే పెరిగినటువంటి 68 కొత్త డివిజన్లు, వార్డులకు సంబంధించి కొత్త ప్రజాప్రతినిధులు అనేటువంటి వాళ్ళు నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికలకు ప్రజల ఓటర్లు కొత్త వ్యక్తులు ఎన్నుకునేటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే సంబంధిత ముసాయిదా సంబంధించినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో ఎలాంటి ఫిర్యాదులు చేయాలనుకున్నా కూడా రాతముఖంగా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే అందుకు గడువు కూడా ఈ నెల 24వ తేదీ అంటే రేపు 24వ తేదీ సాయంత్రం వరకు గడువు విధించారు. మరి ఈ గడువును అటు ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ నాయకులు కూడా వినియోగించుకుంటారా, లేకపోతే అందుకు సంబంధించి
ఏదైతే పునర్విభజన జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ కరెక్ట్ గా ఉందనేటువంటిది ప్రజాప్రతినిధులు, సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు చెప్తారా అనేటువంటిది అటు అధికారులు సోమవారం అందుకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది భవాని. సుబ్బారెడ్డి, మరి అదే విధంగా చూస్తే ఈ అంశానికి సంబంధించి మరి స్థానిక ప్రజల నుంచి ఏమైనా డిమాండ్స్ వినిపిస్తున్నాయా? ప్రస్తుతానికైతే విమర్శలు అయితే కడప కార్పొరేషన్ లో ఎక్కువగా వస్తున్నాయి భవాని. ఎందుకంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వము ఏకపక్షంగా వ్యవహరించాననేటువంటిది అటు కార్పొరేటర్లు విమర్శిస్తున్నటువంటివి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వార్డుల్లో, అంటే టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి వార్డుల్లో ఒక రకంగాను, వైసీపీకి సంబంధించినటువంటి డివిజన్లలో ఒక రకంగా ఈ పునర్విభజన చేసినారనేటువంటిది. అలాగే జనాభా ప్రాతిపదిక తీసుకున్నట్టంటే 4,500 ఉన్నటువంటి అలాగే 4,500 నుంచి 5,000 వరకు ఉండేటువంటి జనాభాను 10% పెంచినట్లయితే, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జనాభాకు 10% పెంచినట్లయితే ప్రతి డివిజన్కు 4,500 నుంచి 5,000 మంది జనాభా మాత్రం, అంటే ఓటర్లు మాత్రమే ఉండాలనేటువంటిది నిబంధనల ప్రకారం ఉండాల్సినటువంటి. మరి అందుకు సంబంధించి కొన్ని చోట్ల అతి తక్కువగా చూపించడం, కొన్ని చోట్ల ఎక్కువగా ఈ ఓటర్లను చూపించేటటువంటి ప్రక్రియ అయితే ఈ పునర్విభజనలో జరిగిందనేటువంటిది వైసీపీకి సంబంధించిన వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి దీనికి సంబంధించి రేపు ఇచ్చినటువంటి గడువు రేపు 24వ తేదీ లోపల మరి అటు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ప్రస్తుతం మాజీ డివిజన్ కు సంబంధించిన కార్పొరేటర్లు నాయకులు ఏ విధంగా రాతపూర్వకంగా ఫిర్యాదులు చేస్తారనేటువంటిది కూడా మరి గడువు పూర్తయిన తర్వాత అధికారులు వెల్లడించేటటువంటి పరిస్థితి ఉంటుంది భవాని. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.